హస్తందే అధికారం సందడి చేస్తున్న ఎగ్జిట్ పోల్స్. అధికార బీఆర్ఎస్కు రెండో స్థానం. అధికారానికి చేరువగా కాంగ్రెస్. అన్ని సర్వే సంస్థల్లోనూ ఇదే వెల్లడి. తెలంగాణలో అనూహ్య ఫలితాలు. గజ్వేల్లో పోటాపోటీ మెజారిటీతో గెలుస్తారని వెల్లడి. ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. దాదాపు చాలా సర్వేలు కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని అంచనా వేశాయి. ఆరా సర్వే సంస్థ బీఆర్ఎస్కు 41 నుంచి 49 స్థానాలు, కాంగ్రెస్కు 58 నుంచి 67 సీట్లు, బీజేపీకి 5 నుంచి 7, ఎంఐఎంతో పాటు ఇతరులకు కలిపి 7 నుంచి 5 స్థానాలలో విజయం సాధిస్తాయని తెలిపింది. తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో అనూహ్య ఫలితాలు రాబోతున్నట్లు పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్కు మెజారిటీ వచ్చే అవకాశం ఉందని తేల్చాయి. అధికార బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితం కావడంతో పాటు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతున్నట్లుగా తేల్చాయి. కొంచెం అటు ఇటుగా అన్ని సంస్థలు కాంగ్రెస్కు సానుకూలత ఉన్నట్లు సర్వే ఫలితాలను వెల్లడించాయి. ఇండియా టీవీ, ఏబీపీ, సిఎన్ఎన్, జన్ కీ బాత్, పల్స్ టుడే వంటి సంస్థలు సర్వే చేపట్టాయి. అదే సమయంలో హంగ్ అసెంబ్లీ అంచనాలను కూడా తోసిపుచ్చలేమని ఏబీపీ సి ఓటర్ సర్వే నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీకి 49 నుంచి 65 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని తేలింది. అదే సమయంలో భారత రాష్ట్ర సమితికి 38 నుంచి 54 సీట్లు వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కూటమికి 3 నుంచి 13 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇతరులు 5 నుంచి 9 స్థానాలలో గెలుస్తారు. ఇతరులలో మజ్లిస్ పార్టీ కూడా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 40.7% ఓట్లు వస్తాయి. అంటే గత ఎన్నికలతో ఓటింగ్ పర్సెంటేజ్ దాదాపు 12.4% పెరగనుంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 28.3% ఓట్లు మాత్రమే వచ్చాయి. భారత రాష్ట్ర సమితికి ఏకంగా 8.1% ఓట్లు తగ్గబోనున్నాయి. ఆ పార్టీకి 38.8% వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి 46.9% ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం పరంగా భారీగా లబ్ధి పొందుతోంది. గత ఎన్నికలలో కేవలం 7% ఓట్లే ఆ పార్టీకి వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఏకంగా 17% ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. ఏకంగా 9% ఓట్లు బీజేపీకి పెరుగుతాయి. ఇతర పార్టీలకు వచ్చే ఓట్ల శాతం ఈసారి బాగా తగ్గిపోయింది. గత ఎన్నికలలో ఇతరులకు 17.8% ఓట్లు రాగా ఈసారి ఆ శాతం కేవలం 4.5%కి పడిపోతుందని తేలింది. మార్జినల్స్ ఇవ్వకుండా ఖచ్చితంగా సీట్లు ప్రొజెక్షన్ అంచనా వేయాలంటే హంగ్ వస్తుందని ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ చెబుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ సాధారణ మెజారిటీకి చాలా దగ్గరగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 57 సీట్లు వరకు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే 38 సీట్లు ఎక్కువ. బీఆర్ఎస్ పార్టీ 42 సీట్లను కోల్పోయి 46 దగ్గర స్థిరపడుతుంది. బీజేపీ 1 నుంచి 8 స్థానాలకు పెరుగుతుంది. అదర్స్కు 7 సీట్లే వస్తాయి. ఆ 7 మజ్లిస్కే వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 10 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఈ సందర్భంగా అధికార వ్యతిరేకత ఉందని ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. ఈ అధికార వ్యతిరేకత తీవ్రంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి 67 నుంచి 79 సీట్ల వరకు లభించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి 29 నుంచి 41 సీట్లకు పరిమితం అవ్వచ్చు. బీజేపీకి 4 నుంచి 8 సీట్లు, ఇతరులకు 3 నుంచి 7 సీట్ల వరకు వస్తాయి. అంటే అధికార వ్యతిరేకత బాగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఊహించనంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తమకు ప్రజలలో సానుకూలత ఉందని నమ్మకంతో ఉంది. ఎగ్జిట్ పోల్స్లో అలాంటి వాతావరణం కనిపించకపోయినా ఓటర్లు చివరి క్షణంలో మనసు మార్చుకొని ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు మరోసారి ఏర్పడుతుంది. కానీ అది అత్యవసర మెజారిటీ లేదా హంగ్ ద్వారా మాత్రమే. ప్రభుత్వంపై ప్రజలలో సానుకూలత ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 52 స్థానాలు వస్తాయి. బీఆర్ఎస్ పార్టీకి 54 నుంచి 66 స్థానాలు వస్తాయని అంచనా. బీజేపీకి 7 నుంచి 11 సీట్లు లభిస్తాయి. ఇదిలా ఉంటే తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ శ్రేణుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏకంగా బీఆర్ఎస్ బాస్ సీఎం కేసీఆర్కే ఓటమి తప్పదని ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కామారెడ్డి నియోజకవర్గంలో ఓటమి తప్పదని సర్వేలో వెల్లడైంది. అలాగని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే వెల్లడించింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలిచే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు గజ్వేల్లో కేసీఆర్ స్వల్ప మెజారిటీతో గెలుపొందుతారని ఆరా మస్తాన్ సర్వే సంస్థ తెలపడంతో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ముగిసింది. 119 నియోజకవర్గాలకు గాను మొత్తం 2290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కర్నె శిరీష అలియాస్ బరెలక్క పోటీ చేశారు. అయితే బరెలక్క భవితవ్యంపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? బరెలక్క గెలుస్తుందా అనే అంశంపై ఆరా మస్తాన్ సర్వే వివరాలను వెల్లడించింది. బరెలక్కకు 15,000 ఓట్లు రావచ్చునని ఆరా మస్తాన్ సర్వే పేర్కొంది. అయితే ఈమె గెలవకపోయినా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలిచే అవకాశం ఉందని ఆరా సర్వే వెల్లడించింది. కర్నె శిరీష అలియాస్ బరెలక్క పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరికల్ గ్రామంలోని బూత్ నెంబర్ 12లో ఆమె ఓటు వేశారు. హైకోర్టు ఆదేశాలతో బరెలక్కకు ఈసీ సెక్యూరిటీ కూడా ఇచ్చింది. ఆ సెక్యూరిటీతోనే ఆమె పోలింగ్ కేంద్రం వరకు వచ్చి ఓటు వేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బరెలక్క ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు అందరూ పోలింగ్ కేంద్రాలకు రావాలని కోరారు.